అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే బనానా క్రిస్పీ బాల్స్ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు బనానా అండి, ఒక చిన్న సైజువి 3 తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పంచదార అండి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. కొబ్బరి తురుమండి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి 1 కప్పు తీసుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలండి. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. యాలకులు అండి ఒక 3 పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బనానాతో క్రిస్పీ బాల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక బాండి పెట్టుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం బనానా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదంతా బనానా మొత్తం స్మాష్ అయిపోయింది కదండి. దీంట్లోనే పంచదార వేసుకోవాలండి. మూడు స్పూన్లు వేసుకున్నాను. దీంట్లోనే మనం కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. దీంట్లోనే మనం యాలకులు తీసుకున్నాం కదండి, యాలకులు కూడా వేసుకోవాలి. మనం కొబ్బరి పొడి పంచదార ఇదంతా వేసుకున్నాం కదా, ఇలా కలిసిపోయి ఇదంతా పాన్కి అంటుకోకుండా ఇలా ఒక దగ్గరకు వస్తుంది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం ఉప్మా రవ్వ తీసుకోవాలండి. ఉప్మా రవ్వ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా తయారు చేసుకున్నాం కదండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని మనం వీటిని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి.
5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసింది కదండి, ముద్దలాగా అయింది కదా. మనం కొంచెం కొంచెంగా తీసుకొని మనం బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఇలా ఒకసారి ఇలా మొత్తం ఇలా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి చూసారు కదండి, ఈ విధంగా మనం బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ఆయిల్లో నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ ముందుగానే పెట్టుకొని హీట్ చేసుకున్నాను. బాల్స్ వేసేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదండి, ఫైనల్గా మన బనానా క్రిస్పీ బాల్స్ రెడీ అయ్యాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.